హాయ్ ఫ్రెండ్స్, యథావిధిగా గురువారం నేను బాబా గురించి చెప్పదలుచుకున్నానండి. 45వ అధ్యాయం చివరిలో హేమట్ పంత్ గారు కొన్ని అద్భుతమైన విషయాలు రాశారు. అవి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎవరైతే నన్ను విపరీతంగా ప్రేమిస్తారో, ధ్యానిస్తారో వాళ్ళు తప్పక నా దర్శనం చేస్తారని చెప్పారు బాబా. అలాగే అహంకారం కొంచెమైనా లేకుండా సర్వస్వ శరణాగతి చేసి నిరంతరము తననే ధ్యానిస్తూ చేస్తే వాళ్ళకి తప్పకుండా మోక్షాన్ని ఇచ్చి రుణం తీర్చుకుంటానని చెప్పారు. నది సముద్రంలో కలిసిపోయినట్లు నా సన్నిధానంకి వచ్చిన వాళ్ళు నాలో ఐక్యమైపోతారని చెప్పారు. మళ్ళీ బాబా నేననగా ఎవరో కూడా చక్కటి డెఫినేషన్ ఇచ్చారు. నీలోనే కాక ప్రతి జీవిలో కూడా చైతన్యం అనే ఒక అంతరాత్మ ఉంటుంది. అదే నేను. సర్వజీవులని నువ్వు సమానంగా ప్రేమించని చెప్పారు. మరి బాబా ఏమన్నారంటే, ఎవరైతే ఇతరులను నిందిస్తారో వాళ్ళు తనని హింసించిన వాళ్ళు అవుతారని చెప్పారు. అలాగే బాధలను ఎవరైతే ఓర్చుకుంటారో నాకు వాళ్ళు ప్రీతి కూర్చున్నట్లు అవుతారు అన్నారు. అంటే ఇష్టపడతాను వాళ్ళని అని చెప్పారు. ఎవరైతే భగవంతుని పాటలు భక్తితో పాడతారో, ఎవరు వాటిని శ్రద్ధతో వింటారో ఉభయులు సాయిలో ఐక్యమవుతారని చెప్పారు. ఈ విధంగా మనం బాబాని నిరంతరం స్మరించుకుంటూ ఉంటే ఆయనే మనల్ని సానుకూలంగా మన సమస్యలకు స్పందిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మరో అంశంతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. బై.